ఒక ఇద్దరు నైబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ సేమ్ ఫ్యామిలీ కండిషన్స్ అనుకుందాం. వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ గానే చేస్తున్నారు. ఇద్దరి ఫ్యామిలీ కండిషన్స్, సాలరీ కండిషన్స్ అన్ని సేమ్ గానే ఉన్నాయి. కానీ ఒక ఫ్యామిలీ మాత్రం స్ట్రెస్ ఫ్రీగా ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తుంది. ఇంకొక ఫ్యామిలీ మాత్రం పేపర్ మీద ఎక్కువ వెల్త్ వాల్యుయేషన్ కనిపిస్తున్నప్పటికీ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఫ్యామిలీలో డెసిషన్ మేకింగ్ రిలేటెడ్ గొడవలు, రకరకాల కన్ఫ్యూజన్స్ తో మైండ్ అంతా గజిబిజిగా మారిపోయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే అన్ని సేమ్ గా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. ఒకళ్ళేమో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీని ఫాలో అవుతూ ఉంటే ఇంకొకళ్ళు మాత్రం వెల్త్ మ్యాక్సిమైజర్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీని ఫాలో అవుతూ ఉంటారు. సో బేసిక్ ఇందులో ఏది గొప్ప అనేది స్ట్రైట్ అవే జడ్జ్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఈ రెండింటికి కూడా ఈక్వలెంట్ గానే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అనేది జడ్జ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం అసలు ఏది కరెక్ట్ గా ఫాలో అయితే మన లైఫ్ స్టేబుల్ గా ఉంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM and CRISIL సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వీడియో చాలా హోంవర్క్ చేసిన తర్వాత మీ ముందలకి ఒక ఫిలాసఫికల్ వీడియో లాగా తీసుకొని రావాలని చెప్పి ప్రిపేర్ అయ్యాను. సో ఈ వీడియోలో మనము ఒక 2 డిఫరెంట్ ఫిలాసఫీస్ ని డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఆ 2 డిఫరెంట్ ఫిలాసఫీస్ ని 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ కి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా ఒక కేస్ స్టడీ లాగా కూడా చూద్దాం. సో ఫస్ట్ ఫిలాసఫీ వచ్చేసరికి గోల్ బేస్డ్ ఫిలాసఫీ. సో ఈ గోల్ బేస్డ్ ఫిలాసఫీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి మన కూతురికి సంబంధించిన పెళ్లి చేయాలి, ఒక 2035లో పెళ్లి చేయాలి అని కోరుకున్నాం అనుకోండి. ఒక హైబ్రిడ్ ఫండ్, ఒక మీడియం టర్మ్ డ్యూరేషన్ తోటి ఈ గోల్ ని మనం చూస్తుంటాం కాబట్టి ఒక టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేస్తాం. అదే కొడుకుకు సంబంధించిన ఇంజనీరింగ్ ఏదో ఒక 2038లో మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఒక హై ఈక్విటీ ఎక్స్పోజర్, ఒక లాంగ్ టర్మ్ గోల్ ఓరియంటెడ్ గా ప్లాన్ చేసుకుంటాం. అదే రిటైర్మెంట్ అనుకోండి, ఒక 2050లో మనం రిటైర్ అవుతున్నాం అని అనుకోండి. దానికోసం మాక్సిమం ఈక్విటీ ఎక్స్పోజర్ అండ్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. అదే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనుకోండి, లిక్విడ్ ఫండ్స్ లాంటి వాటిలోకి తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కొక్క గోల్ ని ఒక్కొక్క ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ గా గోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ గోల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా దాని ఒక ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేస్తూ ఆ గోల్ ఎండింగ్ వచ్చే టైంకి ఆ ప్రాజెక్ట్ క్లోజ్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో దీన్ని గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అని అంటాం. రెండోది వచ్చేసరికి వెల్త్ మ్యాక్సిమైజేషన్. సో ఈ వెల్త్ మ్యాక్సిమైజేషన్ యొక్క ఫిలాసఫీ ఎలా ఉంటుంది అని అంటే, సో బేసిక్ గా వీళ్ళు గోల్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎటువంటి గోల్ అయినా కానీ పెద్దగా పట్టింపు ఉండదు. సో బేసిక్ గా ఈ ఫిలాసఫీని ఎక్కువ వారెన్ బఫెట్ గారు ఫాలో అవుతూ ఉంటారు. సో బేసిక్ గా వాళ్ళు డబ్బు అనేది మనకు కావాల్సినంత క్రియేట్ చేసుకుంటే దాని నుంచి మనము అవసరమైనంత తీసి మన గోల్స్ ని కూడా నెరవేర్చుకోవచ్చు కదా. ఇది ఇంకొక రకమైన ఫిలాసఫీ. సో బేసిక్ గా ఇందులో ఏది గొప్పది ఏది బ్యాడ్ అంటే జడ్జ్ చేయడానికి అయితే ఏమీ లేదు. సో బేసిక్ ఇందులో ఏంటంటే రెండింటి కూడా ఈక్వలెంట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అడ్వైజర్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఉండేవాళ్ళు, అంటే మన పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, రెండింటికి కూడా ఈక్వలెంట్ గానే ఫ్యాన్స్ అనేవి డివైడ్ అయిపోయి ఉన్నారు. సో బేసిక్ గా మనం ఇక్కడ ఏం చేస్తామని అంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఒక్కొక్క ఫిలాసఫీ ఒక్కొక్క ఫ్యామిలీ ఫాలో అవుతుందన్న కేసు మనం దృష్టిలో పెట్టుకొని ఏ ఫిలాసఫీ కరెక్ట్ గా పనిచేస్తోంది, లేదా ఈ రెండు కాదు మరొక మూడవ ఫిలాసఫీని మనం ఇంట్రడ్యూస్ చేయాలా, మనం మూడో ఫిలాసఫీని ఇంప్లిమెంట్ చేయాలా. సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్యామిలీ వచ్చేసరికి శర్మ గారి ఫ్యామిలీ అనుకుందాం. 2015లో ఆయన ఏం చేశారు అని అంటే, ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంచుకున్నారు. అప్పుడు ఆయన జీతం దాదాపుగా ఒక 25 లక్షల రూపాయలు ఉన్నాయి. అండ్ ఆయన ఇంట్లో ఒక డిపెండెంట్స్ 3 ఉన్నారు. వాళ్ళ వైఫ్ హోమ్ మేకర్ అండ్ ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు ఉన్నారు. సో బేసిక్ గా అప్పుడు వాళ్ళ వయసు సమ్వేర్ అరౌండ్ 5 years అండ్ 3 years ఆడ్. మన అప్రాక్సిమేట్ గా కేస్ స్టడీ కదా, అప్రాక్సిమేట్ గా తీసుకొని పెట్టుకుందాం. సో మంచిగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, సో డాటర్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 2028 సంవత్సరంలో వస్తుంది. అప్రాక్సిమేట్ గా ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ సన్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 2030లో వస్తుంది. అప్రాక్సిమేట్ గా ఒక 45 lakhs ఎక్స్పెండిచర్ వస్తుంది. అండ్ ఆ తర్వాత డాటర్స్ వెడ్డింగ్ వస్తుంది, అది 2035లో దాదాపుగా 35 లక్షల ఖర్చు. తర్వాత కొడుకుకు సంబంధించిన వెడ్డింగ్ వస్తుంది, దాదాపుగా 40 లక్షల రూపాయల ఖర్చు. ఇన్ బిట్వీన్ ఒక డ్రీమ్ హోమ్ ని మనం కొనుక్కోవాలి, మీకు అది కూడా ఒక గోల్ గానే ఉండాలి. 2025లో ఒక 50 లక్షల రూపాయల కార్పస్ కావాలి.
రిటైర్మెంట్ అనేది మీరు 2045లో మీకు వస్తుంది. దానికోసం ఒక 5 కోట్ల రూపాయల కార్పస్, ఎమర్జెన్సీ ఫండ్ ఒక 10 లక్షల రూపాయల కార్పస్, ఇలా ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని తయారు చేశారు. మీకు ఈ గోల్స్ ఉన్నాయి, ఫ్యూచర్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ యొక్క టార్గెట్స్ అనేవి ఇంత ఉంటాయని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. మరి వాటిని అచీవ్ అవ్వడం కోసం మీకు దాదాపుగా ఒక 25 లక్షల రూపాయల శాలరీ ఉంది కాబట్టి వాటిని మనం ఒకేసారి లంసంతో అచీవ్ చేయలేరు. కాబట్టి మీరు ఎస్ఐపిస్ త్రూ అచీవ్ అవ్వండి అని చెప్పేసి డాటర్స్ ఇంజనీరింగ్ కోసం ఒక 12,000 రూపాయలు నెలకి ఈక్విటీలో పెట్టండి. సన్స్ ఇంజనీరింగ్ కోసం 10,000 రూపాయలు కోర్ ఈక్విటీలో పెట్టండి. వెడ్డింగ్స్ కోసం 8,000 ఈచ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో పెట్టండి. అదే ఒక ఇంటి కోసం 25,000 రూపాయలు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ లో పెట్టండి. రిటైర్మెంట్స్ కోసం ఒక 15,000 రూపాయలు ఈక్విటీ ఫండ్ లో పెట్టండి. ఎమర్జెన్సీస్ కోసం ఒక 5,000 రూపాయలు లిక్విడ్ ఫండ్స్ లో పెట్టండి అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ తో డిఫరెంట్ గోల్స్ ని మ్యాప్ చేసే ప్రయత్నం చేశాం. సో ఫార్వర్డ్ మనకు ఓవరాల్ గా ఏమైంది అని అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకు ఒక 83,000 రూపాయల ఎస్ఐపి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. 83,000 రూపాయలు సుమారుగా. ఆ 83,000 రూపాయల ఎస్ఐపిని వాళ్ళు ప్రతి నెల డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కసారి మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు 2026 టైం వచ్చేసింది. ఈ 2026 టైం విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నియర్ బై మనకంటే 2025 లో ఒక డ్రీమ్ హోమ్ టార్గెట్ పెట్టుకున్నారు కదా. సో 2025 డ్రీమ్ హోమ్ రాగానే ఇంటి కోసం ఆల్రెడీ వాళ్ళు ఒక సపరేట్ కార్పస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు కదా. ఎవ్రీ మంత్ దానికోసం సిప్ చేయాలి ఒక 25,000 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అని. సో వాళ్ళకి అది రీచ్ అయిపోయింది టార్గెట్. వెంటనే ఆ డబ్బును విత్ డ్రా చేసేసి వెళ్ళి ఇల్లు కొనుక్కున్నారు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత డాటర్స్ ఇంజనీరింగ్ వచ్చింది. ఇప్పటికే దాదాపు 28 లక్షల దాకా అక్యుములేట్ అయింది. అంటే మనకి 40 లక్షల వరకు అక్యుములేట్ చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఉంది. సో అక్యుములేట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. అదే సన్స్ ఇంజనీరింగ్ కూడా దాదాపుగా టైం దగ్గర పడుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఒక 20 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఆల్రెడీ అక్యుములేట్ అయింది. ఆ టార్గెట్ కూడా అచీవ్ అవుతారు. రిటైర్మెంట్ కు ఒక 60 లక్షల దాకా కార్పస్ ని అక్యుములేట్ చేసేసారు అని అనుకుందాం. సో ఓవరాల్ గా ఏమైంది, వీళ్ళకి ఎక్కడికక్కడ ఈ టైం ఫ్రేమ్ వచ్చింది అని అంటే ఈ పర్టికులర్ ఫండ్ తీసేసి వాడేస్తామని ఒక క్లారిటీ ఉంది. సో ఎక్కడ కూడా ఏ కన్ఫ్యూజన్ లేదు, ఏ డెసిషన్ మేకింగ్ లో కూడా ఎటువంటి కియాస్ లేదు. చాలా పీస్ఫుల్ గా ఈ టైం వచ్చింది అంటే ఈ ఫండ్ తీసేసి వాడేస్తాను క్లారిటీతో వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు అని అంటే 2026 వరకు కూడా వాళ్ళు చేసినటువంటి ఎస్ఐపిస్ అన్ని కూడా హియర్ అండ్ దేర్ ఒక 1.4 crore వరకు కూడా వాళ్ళ ఒక ఈక్విటీని మంచిగా బిల్డ్ చేసి పెట్టుకున్నారు. సో ఇది శర్మకి సంబంధించినటువంటి కేసు ఇప్పటి వరకు. ఇప్పుడు వర్మకి సంబంధించినటువంటి ఒక కేసు చూద్దాం. ఇద్దరు నైబర్స్, ఇద్దరు హియర్ అండ్ దేర్ సేమ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికి సేమ్ ప్యాకేజ్, ఇద్దరికి సేమ్ ఫ్యామిలీ కండిషన్స్. కానీ ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఏంటి అంటే 2015లో ఆయనేమో గోల్డ్ బేస్డ్ ఇన్వెస్టింగ్కి వెళ్ళాడు శర్మ. కాకపోతే 2015లో మన వర్మ గారు ఏం చేశారు అంటే కంప్లీట్ గా వారెన్ బఫెట్ గారి స్ట్రాటజీస్ అవి ఇవి అని చదివేసి వాళ్ళు వెల్త్ మాక్సిమైజర్ స్ట్రాటజీని పిక్ చేసుకున్నారు. ఫిలాసఫీ అనాలి, స్ట్రాటజీ అనకూడదు, వెల్త్ మాక్సిమైజర్ ఫిలాసఫీని పిక్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, ఇట్లా వాళ్ళలాగా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లాగా కాకుండా వన్ సింగిల్ ప్రాజెక్ట్ ని పిక్ చేసుకున్నారు, వెల్త్ మాక్సిమైజర్. 90% ఈక్విటీ, కొంత మేబీ లార్జ్ క్యాప్, కొంత ఫ్లెక్సీ క్యాప్, కొంత మిడ్, కొంత స్మాల్, ఇట్లా డైవర్సిఫై చేసుకున్నారు. 90% ఫండ్స్ అక్కడ పెట్టుకున్నారు. ఒక 10% మాత్రం డెట్ లో పెట్టుకున్నారు స్టెబిలిటీ కోసం. కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కొంచెం వాడుకోవడానికి ఉంటుంది, లేదా కొద్దిగా రీబ్యాలెన్సింగ్ కి పనికి వస్తుంది. చెప్పా కదా వారెన్ బఫెట్ గారి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి. సో ఆయన కూడా ఏంటి అని అంటే ఓకే నేను కూడా శర్మ లాగా 83,000 రూపాయలు ఎస్ఐపి చేస్తా, షేమ్ లైక్ శర్మ, డిసిప్లైన్డ్ గానే చేస్తా, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ వర్మకు కానీ శర్మకు కానీ డిసిప్లిన్ విషయంలో ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇద్దరు 83,000 రూపాయలు ఈక్వలెంట్ గానే ఎస్ఐపి చేసుకుంటూ వచ్చారు. సో ఈ వర్మ ఈ జర్నీ చేస్తున్నప్పుడు ఈ మార్కెట్ ఈవెంట్స్ అనేవి ఎన్కౌంటర్ కూడా చేసుకుంటూ వచ్చారు. 2018లో కరెక్షన్ వచ్చింది, పోర్ట్ఫోలియో ఒక 15% డౌన్ అయింది. ఏం ప్రాబ్లం లేదు, దర్ ఇస్ నో ప్రాబ్లం, నాకు ఫియర్ కూడా ఏం లేదు, నాకు ఇంకా గోల్స్ చాలా దూరంలో ఉన్నాయి కదా, ఎస్ఐపి హ్యాపీగా కంటిన్యూ చేశారు. 2020లో కోవిడ్ ఫాల్ వచ్చింది, దాదాపుగా 30% వరకు కూడా ఫాల్ అయింది. సేమ్, ఇంకా నాకు చాలా టైం ఉంది, నేనెందుకు భయపడాలని చెప్పేసి అనుకున్నారు. 2021-24 విషయాల్లోకి వచ్చేసరికి పెద్ద బుల్ రన్ వచ్చింది మార్కెట్ లో. విపరీతంగా పోర్ట్ఫోలియో అనేది పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఈ దెబ్బకి ఏమైపోయిందంటే 2025 టైము, ఆ టైంకి హియర్ అండ్ దేర్ వచ్చేసరికి దాదాపుగా 2.2 crore వరకు కూడా వాళ్ళు ఒక పెద్ద కార్పస్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా మనకి శర్మ గారితో కంపేర్ చేస్తే వర్మ గారి దగ్గర 60% పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంది. మన దగ్గర శర్మ గారి కేసులో 1.4 crore, వర్మ గారి విషయంలో 2.2 crore, దాదాపుగా 60% పోర్ట్ఫోలియో చాలా అద్భుతంగా కనిపించింది. మనకేమనిపిస్తుంది ఇట్లా ఓవర్ రివ్యూలో చూసేటప్పుడు, అరే వర్మ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అరే 60% ఎక్స్ట్రా పోర్ట్ఫోలియో ఉంది, ఇంకేంటి ఆయనకి అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడే 2025లోకి వచ్చేసరికి సేమ్ గోల్స్ అని చెప్పాను కదా, ఇద్దరికి సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ గోల్స్, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఒక్కటే తేడా. 25లోకి వచ్చేసరికి ఇల్లు కొనుక్కోవాలి. శర్మ ఏం చేశాడు,
సపరేట్ ఫండ్ ఉంది, డ్రా చేశాడు, ఇక అసలు ఆలోచించే పని కూడా లేదు, డ్రా చేశాడు, కట్టేశాడు, అయిపోయింది. అదే వర్మ విషయంలోకి వచ్చేసరికి ఏమైంది, 2025లో మార్కెట్ పట్టడం మొదలు పెట్టింది కదా మనకు 2025లో. ఆయనకు అర్థం కాలి, అరే ఇప్పుడు మార్కెట్ పడుతుంది, ఇప్పుడు నేను ఆ ఇల్లు కొనాలా కొనద్దా, 50 లక్షల రూపాయల డబ్బుల్ని ఇక్కడ ఇప్పుడు విత్డ్రా చేస్తే నేను పీక్ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దాదాపు ఒక 10% 12% మైనస్ లో రీడింగ్ చేయాల్సి వస్తుంది అని ఒక కన్ఫ్యూజన్. ఇంట్లోనేమో ప్రెషర్, మరి ఇంట్లో ఆడలు ఊరుకుంటారా, నువ్వు 2025కి ఇల్లు కొంటానని చెప్పావు, గొడవలు, ఈయనకేమో మార్కెట్ పడ్డది, డెసిషన్ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, డెసిషన్ లో ఫుల్ కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. మళ్ళీ 2025 డాక్టర్స్ వాళ్ళ కూతురు ఎడ్యుకేషన్ దగ్గర పడుతుంది, ఇద్దరికి సేమ్ చెప్పా కదా కండిషన్ సేమ్ పెట్టుకున్నాం మనం. మరి డాక్టర్ ఎడ్యుకేషన్ కూడా దగ్గర పడుతుంది, సంవత్సరానికి 10 లక్షల రూపాయలు కట్టాలి. మరి మన మార్కెట్ కండిషన్ అప్పుడు ఎట్లుంటుందో తెలియదు, ఒకవైపు ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెరుగుతోంది, ఒక కొడుకుకి సంబంధించింది అంతే ఉంది. సో ఇక్కడ 2.2 కోట్ల రూపాయల కార్పస్ ఉన్నా కానీ ఆ కుటుంబంలో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, మార్కెట్ ఎట్లుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి, ఇన్ఫాక్ట్ వాళ్ళ డెసిషన్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి. సరే ఇంటిని ఆల్రెడీ ఒక 6 నెలలు 7 నెలలు పోస్ట్ పోన్ చేశాడు, ఇల్లు పోస్ట్ పోన్ అయితే అయింది, మరి కూతుర్ని పోస్ట్ పోన్ చేయలేరు కదా, కూతురు ఎడ్యుకేషన్ ని. దాంతో అసలు ఏ క్లారిటీ లేకుండా పోయింది. మెడికల్ ఎమర్జెన్సీ హిట్ అయితే ఏమవుతుందో తెలియదు, ఒకవేళ కొంచెం జాబ్ అడిట్ అయితే ఏమవుతుందో తెలియదు, మార్కెట్ లింక్డ్ ఫ్యామిలీ అయిపోయింది ఇక డెసిషన్ మేకింగ్ అంతా కూడా. సో ఇప్పుడు 2 కథలు విన్నాం కదా మనం, ఈ 2 కథల్లో అసలు రియల్ విన్నర్ ఎవరు, శర్మనా వర్మనా? ఇది కదా పెద్ద కన్ఫ్యూజన్ మనకి. ఒకవైపు చూస్తేనేమో శర్మ పీస్ఫుల్ గా ఉన్నాడు కానీ 1.4 crore, వర్మ పీస్ఫుల్ గా లేదేమో కానీ 2.2 crore వచ్చింది. ఇక్కడనే మనకి ఈ 2 ఫిలాసఫీలు కాదు, వెల్త్ మాక్సిమైజర్ కాదు, గోల్ బేస్డ్ కాదు, ఈ 2 కాదు, మనం ఒక హైబ్రిడ్ సిస్టమ్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ హైబ్రిడ్ సిస్టమ్ యొక్క పని ఏంటి అని అంటే, మనకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోని, మనకు ఉండేటువంటి గోల్స్ ని బేస్ చేసుకొని ఒక హైబ్రిడ్ పోర్ట్ఫోలియోని మనం కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం, ఒక హైబ్రిడ్ పోర్ట్ఫోలియో ఎట్లా ప్లాన్ చేసుకుంటామని అంటే, ఒక 70% కోర్ పోర్ట్ఫోలియో వెల్త్ మాక్సిమైజర్, అది ఒక 30% ఏమో గోల్ బేస్డ్ బకెట్, అందులో మన కిడ్స్ కి వెడ్డింగ్ కి సంబంధించి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అని అంటాం. ఓకే, నేను ఇట్లా తయారు చేసినప్పుడు మళ్ళీ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది, అరే 30% పెడితే మరి గోల్ బేస్డ్ వాటికి ఇల్లు చదువులు ఇవన్నీ మరి సరిపోతాయో లేదో తెలియదు కదా, ఇది పెద్ద కన్ఫ్యూజన్ కదా. ఓకే, మనం ఇప్పుడు ఈ పని చేద్దాం. మనకు సహజంగా ఎస్ఐపి కేసులో ఒక మార్కెట్ సైకిల్ లాంగ్ టర్మ్ అని అనుకోవాలంటే 7 ఏళ్ళు దాటాలని అనుకుంటున్నాం. సో ఏం చేద్దాం, 7 ఏళ్ల లోపల ఉండేటువంటి గోల్స్ అన్నిటికీ కూడా గోల్ బేస్డ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి పెట్టుకోవాలి. 7 ఏళ్ళు పైపెచ్చి ఉండేటి వాటన్నిటికీ కూడా వెల్త్ మాక్సిమైజర్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసి పెట్టుకోవాలి అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 years లోపల ఉన్న వాళ్ళకి అసలు పెద్దగా గోల్స్ ఏం లేవు అనుకోండి, వెల్త్ మాక్సిమైజర్ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతారు, పెద్దగా ఏం కంగారు లేదు ఇక అందులో. సో ఉన్న ఎస్ఐపిని డివైడ్ చేసుకోవచ్చు మనం, ఏవైతే గోల్స్ ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని. ఓకే, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది, లెట్స్ డూ వన్ మోర్ థింగ్ అని చెప్పేసి ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేసి ఈ గోల్ బేస్డ్ వాటిల్ని కొద్దిగా కుదించి ఏజ్ బేస్డ్ కి తీసుకొచ్చేసాం. ఒకవేళ ఎర్లీ ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, 20 to 35 ఏజ్ గ్రూప్ అనుకోండి, వాళ్ళు వెల్త్ మాక్సిమైజర్ పోర్ట్ఫోలియో పెట్టుకున్న పెద్ద నష్టం లేదు. ఎందుకు, 20 to 35 ఈ ఏజ్ గ్రూప్ లో సహజంగా పెద్దగా ఏమి లైఫ్ గోల్స్ ఏమి ఉండవు. సో వాళ్ళు ప్రాపర్ గా వెల్త్ మాక్సిమైజర్ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోవచ్చు. దీన్ని ఎర్లీ ఏజ్ కెరియర్ అంటాం. అదే మిడ్ కెరియర్ అనుకోండి, 35 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, వీళ్ళకి అన్ని బాధ్యతలు మీదకి వస్తాయి, గోల్స్ అవన్నీ కూడా మీదకి వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే గోల్ బేస్డ్ వాటిని డామినేట్ చేసుకుంటూ మిగతా వెల్త్ మాక్సిమైజర్ కి కొద్దిగా పోర్ట్ఫోలియో అలొకేషన్ తగ్గించుకుంటూ రావాలి. ఎందుకు, వాళ్ళకి అన్ని ఇల్లు కొనాలి, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లలు అన్ని మీదకి వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక ప్రీ రిటైర్మెంట్ 50 to 60 వీళ్ళు ఏం చేయాలంటే గోల్డ్ బేస్డ్ దానికి హెవీ పోర్ట్ఫోలియో అలొకేషన్ చేయాలి. ఇక్కడ నుంచి నిదానంగా 3 bucket స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 4th కేటగిరీ వచ్చేసరికి ఆల్రెడీ రిటైర్ అయిపోయారు 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళు ప్యూర్లీ గోల్ బేస్డ్ వాటికి మాత్రమే డిపెండ్ అయి ఉండాలి, 3 bucket స్ట్రాటజీనే ఫాలో అవ్వాలి. 3 bucket స్ట్రాటజీ మనం ఆల్రెడీ మన యూట్యూబ్ లో కూడా చేసి పెట్టుకున్నాం, రిటైర్మెంట్ కి 3 bucket స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి. సో బేసిక్ ఇక్కడ మార్కెట్ లో ఉండేటువంటి ఫిలాసఫీస్ ఎన్నో ఉంటాయి, కానీ మన నిజ జీవితంలో ఏది పనికొస్తుందని మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో బేసిక్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు మరికొన్ని విషయాలు అర్థమయ్యాయి. అసలు ఈ రిచ్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఎట్లా మెయింటైన్ చేస్తాయి వాళ్ళ వెల్త్ ని అని చెప్పేసి నేను కొన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ కొన్ని స్టడీస్ అనేవి బయటకు వచ్చాయి, వ్యాన్ గార్డ్ నుంచి, మార్నింగ్ స్టార్ కానీ, లేకపోతే సెబీ దగ్గర నుంచి కానీ. సో బేసిక్ గా వీళ్ళందరూ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతారు అని అంటే, ఐదర్ వన్ స్ట్రాటజీని పిక్ చేసుకుంటారు, ఏదో ఒక ఫిలాసఫీని పిక్ చేసుకుంటారు, ఐదర్ ఏదో ఒక దాంట్లో స్ట్రెస్ఫుల్ అవుతారు, ఇందాక వర్మ లాగా, లేకపోతే
ఇట్లా తక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఈ రెండు కాకుండా అదే హైబ్రిడ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకున్నాం అనుకోండి మన ఏజ్ గ్రూప్ కి తగ్గట్టుగా, మన గోల్స్ కి అనుకూలంగా, అప్పుడు మనం ప్రాపర్ గా అటు వెల్త్ ని ఎక్కువగా మిస్ కాకుండా, అటు మన గోల్స్ విషయంలో కూడా స్ట్రెస్ఫుల్ కాకుండా బ్యాలెన్స్డ్ వేలో మనం ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటాం. సో ఈ హెచ్ఎన్ఏ ఫ్యామిలీస్ అని ఏం చేస్తూ ఉంటాయి, దే డోంట్ గో బేస్డ్ ఆన్ ద ఫిలాసఫీస్, దే క్రియేట్ దర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్. వాళ్ళ అడ్వైజర్ తో ఒక స్ట్రాంగ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ అడ్వైజర్ ఏం చెప్తున్నారు అన్న దాన్ని ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ని తయారు చేసుకొని దానికి అనుకూలంగా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఒక పీస్ఫుల్ అండ్ ప్రాపర్ రిటర్న్స్ తోటి వాళ్ళు బెటర్ గ్రోత్ ని తీసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. సో ఇంత నేను చేయడం కష్టంగా ఉంది, నాకు సింపుల్ వే ఏదైనా చెప్పండి అని అంటే, వాళ్ళ కోసం ఒక 70% మేబీ డైవర్సిఫైడ్ ఈక్విటీలో పెట్టుకుంటూ, ఒక 20% ఆఫ్ ద అలోకేషన్ డిఫైన్డ్ గా ఎడ్యుకేషన్ వాటి కోసం పెట్టుకుంటూ, ఒక 10% మాత్రం ఎమర్జెన్సీ వాటిలో పెట్టుకుంటూ వెళ్ళాలి. అదో ఒకవేళ ప్రీ రిటైరీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అనుకోండి, 50% గోల్ బేస్డ్ గా, అంటే మనకి 50 to 60 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అనుకోండి, 50% గోల్ బేస్డ్ అండ్ 50% వెల్త్ మాక్సిమైజేషన్ లో పెట్టుకోండి. రిటైర్మెంట్ కి వచ్చినప్పుడు మాత్రం దేర్ ఇస్ నో చేసింగ్ ఆఫ్ రిటర్న్స్, కంప్లీట్ గా 3 బకెట్ స్ట్రాటజీ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మన జీవితం అనేది మన ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి ఫిలాసఫీస్ తో సంబంధం లేకుండా నడుస్తూ ఉంటుంది. మనకు ఉండేటువంటి పరిస్థితులు, మన సాలరీస్ వీటికి అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు మన పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ అర్థం కాకపోతే సిట్ విత్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, దే విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. దానికి అనుకూలంగా మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఏంటో ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రాపర్ గా పెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లో ఖచ్చితంగా ఎవరో ఒకరికి వీడియో అవసరం ఉండే ఉంటుంది, వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.